హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అవర్ థర్డ్ వీడియో ఇన్ వైజాగ్ సిరీస్ తెన్నేటి పార్క్. ఈ పార్క్ ఎంట్రన్స్ ఇది. దీనికి 2 గేట్స్ ఉంటాయి. ఎగ్జిట్ గేట్ కూడా సేమే. ఈ పార్క్ కి ఎంట్రీ టికెట్ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చూడొచ్చు. లోపలికి వెళ్ళగానే ఎదురుగా శిలా విగ్రహం ఉంటుంది. ఇది మన తెన్నేటి విశ్వనాథం గారిది. ఈయన మన ఫ్రీడమ్ ఫైటర్. ఈయన మీద ఉండే గౌరవార్థంతో ఈయన ఇంటి పేరుని పార్క్ కి తెన్నేటి పార్క్ అని పెట్టారు. ప్రీవియస్లీ దీన్ని ట్రినిటీ పార్క్ అని పిలిచేవారు. ఈ పార్క్ వచ్చేసి 1991లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, వైజాగ్ లో ఫస్ట్ చిల్డ్రన్ పార్క్ కూడా ఇదే. ఇంత హిస్టరీ ఉంది ఈ పార్క్ వెనుక. సో ఎవరైనా వైజాగ్ వస్తే తప్పకుండా ఈ పార్క్ ని విజిట్ చేయండి. ఈ పార్క్ సీ లెవెల్ కంటే హైట్ లో ఉంటుంది కదా, సో బీచ్ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. కైలాసగిరి లాగా ఇక్కడ కూడా వ్యూ సీయింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు సన్ రైజ్ అండ్ సన్సెట్ బాగా చూడొచ్చు. ఇది కదా లొకేషన్స్ అంటే. ఇండియా మొత్తంలో ఇటువంటి లొకేషన్స్ చాలా రేర్గా ఉంటాయి. ఈ బీచ్ ఇంకా దగ్గరగా చూపిస్తాను రండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బంగ్లాదేశ్ షిప్. దగ్గరకు వెళ్ళి మీకు ప్రాపర్గా షిప్ని చూపిస్తాను రండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సీజనల్ గా హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. హార్స్ రైడింగ్ అని కంటే హార్స్ వాకింగ్ అనొచ్చు. దీనికి పెర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అంట. కిడ్స్ అయితే 2 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు. ఇద్దరు కిడ్స్ కి 100 రూపీస్. బుడతలు చూడండి ఎంత క్యూట్ గా కూర్చున్నారు. ఇక్కడ వాటర్ చాలా క్లీన్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైజాగ్ లో అన్ని బీచెస్ లో కూడా రాళ్ళు మీకు కనిపిస్తాయి కదా, వీటిని కోండాలైట్ రాక్స్ అంటారు. షాకింగ్ విషయం ఏంటంటే ఇవి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాయంట. అందుకనే అంటారేమో వైజాగ్ లో చిన్న రాయికి కూడా చరిత్ర ఉంటుందని. హైపాంగ్ 45 ఎంవి మా షిప్ నేమ్ ఇది. 2020 అక్టోబర్లో బంగ్లాదేశ్ వెళ్తున్న కార్గో షిప్ సైక్లోన్ కారణంగా ఇక్కడ మునిగిపోయింది. దీనిని ఒడ్డుకు తీసుకొచ్చి ఏపీటీడీసీ వాళ్ళు డెవలపర్స్ తో కలిసి షిప్ రిసార్ట్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏపీటీడీసీ అంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇక్కడ చూడండి, దీని చుట్టూ ఫుల్ ఇసుక చేరుకుపోయింది. నెక్స్ట్ ఈ కేబుల్స్ ని చూసారా? షిప్ ని స్టేబుల్ గా ఉంచడానికి ఈ హెవీ మెటల్ కేబుల్స్ ని యూజ్ చేశారు. రాక్స్ ని డ్రిల్ చేసి దాంట్లో ఒక హెవీ మెటల్ ని ప్లేస్ చేసి దానికి కేబుల్ వైర్స్ ని టై చేశారు. ఇంకా ఇది ఎక్కడి నుంచి కదలటం ఇంపాసిబుల్ అనుకుంటా. ఈ షిప్ కి పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయింది. లోపలికి ఎవ్వరికి అలౌ లేదు ప్రెసెంట్. ఈ బ్రో మనల్ని అలౌ చేశారు. లోపల వైపు కూడా పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయినట్టుంది. ఇది కార్గో షిప్ కదా, అందుకే లోపల అంత ఓపెన్ గా ఉంది. ఇక్కడ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. నేను షిప్ లోపలికి వెళ్ళగానే నన్ను చూసి చాలా మంది ఇక్కడికి రావడం మొదలు పెట్టారు. షిప్ లో వర్క్ జరుగుతున్నాయి కదా, క్రౌడ్ ఎక్కువ అయితే వర్క్ డిస్టర్బ్ అవుతుందని వీళ్ళు సెక్యూరిటీని పంపించి ఎవరిని అలో చేయొద్దని చెప్పారు. మన వైజాగ్ లో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, సబ్మెరీన్ మ్యూజియంస్ ఉన్నాయి కదా, అలాగే దీనిని కూడా షిప్ మ్యూజియం గా మార్చి క్రౌడ్ ని అలో చేస్తారంట విత్ ఇన్ షార్ట్ టైమ్ లో. 3 phases లో జరిగే ఈ ప్రాజెక్ట్ ని ఫైనల్ ఫేజ్ లో రిసార్ట్ అండ్ రెస్టారెంట్ గా మారుస్తారంట. ఇంకా అలా బీచ్ లో 2 hours స్పెండ్ చేసి రిటర్న్ అయ్యాను ఇంకా పార్క్ వైపు. ఇక్కడ నుంచి ఇంకోసారి షిప్ వ్యూని చూడండి. ఇంకా పార్క్ లోకి తిరిగి వచ్చేసాను. ఈ పార్క్ యొక్క 360 degree వ్యూ చూడండి. ఈ పార్క్ ని కూడా VMRDA మెయింటైన్ చేస్తుంది. ఈ పార్క్ మెయింటెనెన్స్ కూడా 10/10 అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా అలా పార్క్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే ఈ పార్క్ కి పార్కింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా దీని ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది. సో మీరు ఆపోజిట్ రోడ్ కి వెళ్ళాలి అంటే డెఫినెట్ గా 1 km ముందుకు వెళ్ళాలి. కైలాసగిరి రోప్ వే వరకు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకుని రావాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరు MVP సైడ్ నుంచి వస్తే నో ఇష్యూ, ఎందుకంటే పార్కింగ్ లెఫ్ట్ సైడే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.